హోలీ పాడ్యమిని ఎప్పుడు జరుపుకోవాలని చాలామంది అయితే సందేహపడుతూ ఉన్నారండి. అసలు ఈ సందేహం ఎందుకు వచ్చింది అంటే ఈ సంవత్సరం హోలీ పాడ్యమి నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజునైతే రావడం జరిగిందండి. మరి శుక్రవారం రోజున పోలితల్ని పంపించవచ్చా, నీటిలో దీపాలు వదలవచ్చా అని మన వాళ్ళు చాలామంది అయితే సందేహపడుతూ ఉన్నారు. వారందరి కోసం నేను నాకు తెలిసిన పెద్దవారిని అయితే అడిగి ఈ విషయాన్ని అయితే మీకు షేర్ చేస్తున్నానండి. వారేమని చెప్పారనంటే హోలీ పాడ్యమి అనేది పాడ్యమి తిథి ఉన్నప్పుడే జరుపుకోవాల్సిన తంతునైతే చెప్పారండి. అంటే మనకి పాడ్యమి తిథి ఈ సంవత్సరం ఇప్పుడు వచ్చిందండి. నవంబర్ 20వ తేదీ మధ్యాహ్నం నుంచి ప్రారంభమయ్యి నవంబర్ 21వ తేదీ మధ్యాహ్నం వరకే ఉంటుంది. హోలీ దీపాలు మనము సూర్యోదయానికి ముందు తెల్లవారుజామునైతే నీటిలో వదులుతాం కదండి. మరి ఆ సమయానికి మనకి పాడ్యమి తిథి అయితే ఉండాలి. అలా మనకి తెల్లవారుజామునే మనకి పాడ్యమి తిథి ఉన్నది నవంబర్ 21వ తేదీ శుక్రవారం రోజునే, కాబట్టి ఆ రోజుని ఈ తంతు జరుపుకోవాలనేది చెప్పారండి. కాబట్టి పోలిని స్వర్గానికి పంపించడం అనేది మార్గశిర శుద్ధ పాడ్యమి రోజునే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఆ రోజున మంగళవారం వచ్చిందా శుక్రవారం వచ్చిందా అనే భావన లేకుండా పాడ్యమి తిథి ఎప్పుడైతే ఉందో మనకి తెల్లవారుజామున ఆ రోజునే ఈ కార్యక్రమం జరుపుకోవాలని చెప్పారండి. కాబట్టి మీరు అదే ఫాలో అవ్వండి.